మనం అర్థం చేసుకోవాల్సింది, మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సింది, సింహావలోకనం చేసుకోవాల్సింది అద్భుతమైనటువంటి చరిత్ర మన తెలంగాణ గడ్డకున్నది. నేను ఒక మాట చెప్తా ఉన్నా, ఇవాళ నేను తెలంగాణలో పుట్టినందుకు గర్వపడుతున్నా. ఎన్ని కష్టాలన్నా కానీ, ఎన్ని నష్టాలన్నా కానీ, ఏమన్నా కానీ, ఎన్ని జన్మలున్నా మళ్ళా తెలంగాణలోనే పుట్టాలని కోరుకుంటున్నా. ఎందుకంటే తెలంగాణ గడ్డకున్నటువంటి చరిత్ర అటువంటి చరిత్ర. మానవాళి ఎప్పుడైతే పుట్టిందో అప్పుడు పుట్టింది మన తెలంగాణ. ఇప్పుడప్పటిది కాదు. ఆఫ్రికా గురించి చెప్తారు, ఇండస్ వ్యాలీ చెప్తారు, ఏదేదో చెప్తారు. కానీ మన తెలంగాణకు కూడా అంత గొప్ప చరిత్ర ఉంది, అంత పునీతమైన చరిత్ర ఉంది, అంత పురాతనమైన చరిత్ర ఉంది. ఈ గడ్డలో ఎంతో చరిత్ర ఉన్నా ఒక 150 ఏండ్ల చరిత్ర మాత్రం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. మొట్టమొదటి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి గోండు బిడ్డ రామ్జీ గోండుని 1860లో దారుణాతి దారుణంగా ఆయనతో పాటు ఆయన ఫాలోవర్స్ అయినటువంటి 1000 మంది ఉద్యమకారులను ఒకటే మర్రి చెట్టుకు ఉరివేసి అత్యంత దారుణంగా బ్రిటిష్ వాళ్ళు చంపిండ్రు. ఆ చరిత్ర మరుగున పడిపోయింది. మనం చెప్పుకున్నాం, తవ్వుకున్నాం, తోడుకున్నాం ఉద్యమ సందర్భంలో. ఎట్టి పరిస్థితుల్లో ఆ త్యాగాన్ని మనం మర్చిపోకూడదు. ఆయన స్ఫూర్తితోని మళ్ళా దాదాపుగా 1940లో ఇంకొక గోండు బిడ్డ కొమరం భీం బయలుదేరి జల్ జంగల్ జమీన్ అని చెప్పి హక్కుల సాధన కోసం నిజాం సైన్యానికి ఎదురొడ్డి పోరాడి అమరుడైనటువంటి కొమరం భీం. ఆ తర్వాత ఆయన స్ఫూర్తిని అందుకొని దాదాపుగా 1940 జూలై 4వ తారీఖు నాడు, 46 జూలై 4వ తారీఖు నాడు దొడ్డి కొమరయ్య అమరుడైండు. ఆనాటి నిజాం యొక్క గూండాలు, జమీందారులు, దొరలు, వారి యొక్క ప్రైవేట్ సైన్యం యొక్క దురాగతాలకు దొడ్డి కొమరయ్య అమరుడైతే మొత్తం అగ్గి ఉట్టింది తెలంగాణ అంతా. పేద బీద బిక్కి అందరు కూడా బయలుదేరి ఆయుధాలు పట్టుకొని ఇంకా సహించం ఈ దురాగతం, దున్నేవాడిదే భూమి, మా భూమి మాకు కావాలని ఆనాడు 1942లో వాళ్ళందరూ కూడా కొట్లాడితే మనకు స్వతంత్రం వచ్చే కన్నా ముందే, భారతదేశానికి స్వతంత్రం వచ్చే కన్నా ముందే బీద బిక్కికి అందరికి కూడా భూములు పంచుకున్నాం మనం ఇక్కడ తెలంగాణలో. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చింది 1947లో, 48లో మనల్ని విలీనం చేసిండ్రు. ఇక స్వతంత్రం వస్తుందనంగా రజాకారుల దురాగతాలు భరించింది ఈ నేల. ఘోరాతి ఘోరమైన దురాగతాలు, బతుకమ్మలు ఆడించిండ్రు, ఆడబిడ్డల్ని బట్టలు ఇప్పించి అనేకమైన దురాగతాలు ఈ నేల సహించింది. ఆ తర్వాత మొత్తం ఇండియన్ సైన్యం వచ్చింది. ఆ సైన్యం దురాగతాలను కూడా భరించడం. ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఈ నేల 150 సంవత్సరాల నుంచి నెత్తురు ఒడుస్తూనే ఉన్నది. ఎక్కడ కూడా మనకు శాంతి లేదు, సంతోషం లేదు. ఆ నెత్తురు ఓడుతున్నటువంటి చరిత్రను గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఇది. స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన వెంటనే వచ్చినటువంటి ఆ గవర్నర్ పాలనలో అప్పటిదాకా మనకు ఉర్దూ స్కూళ్ళు, ఇంగ్లీష్ లేదు, తెలుగు లేదు స్కూళ్ళు, మొత్తం మద్రాస్ స్టేట్ నుంచి, ఆంధ్ర నుంచి ఇబ్బడిగా టీచర్లను తీసుకొచ్చిరు. మనకి ఇంగ్లీష్ చెప్పాలి, తెలుగు చెప్పాలని. వాళ్ళ లొల్లి భరించలేక 1952లోనే ముల్కీ నాన్ ముల్కీ గో బ్యాక్ అనేటటువంటి పెద్ద ఉద్యమం వచ్చింది. అది అయిపోయింది, అక్కడ కొట్లాడినాం. ఆ తర్వాత 56లో అప్పుడున్నటువంటి మన రాజకీయ నాయకులందరూ కూడా ఢిల్లీకి గులాములయ్యి మనల్ని తీసుకుపోయి ఆంధ్రలో కలిపిండ్రు. తర్వాత 1962లో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అనేటటువంటి మూమెంట్ వచ్చింది. అంటే ఎక్కడ గ్యాప్ లేదు. 3 ఏళ్ళు, 2 ఏళ్ళు, 4 ఏళ్ళకు ఒక ఉద్యమం వస్తూనే ఉన్నది తెలంగాణ. ఎన్నడూ మనం ప్రశాంతంగా లేము. 62లో ఇడ్లీ సాంబార్ ఉద్యమం వస్తే ఆ తర్వాత 1969లో జై తెలంగాణ మూమెంట్ వచ్చింది. ఇక మాతో కాదురా నాయన, వీళ్ళతో ఉండలేము, మమ్మల్ని దయచేసి వేడి చేయండి అని చెప్పి కలిపినాక వెంటనే 1969లో ఉద్యమం వస్తే కాసు బ్రహ్మానంద రెడ్డి గారు 369 మన పిల్లలను పొట్టన పెట్టుకున్నాడు, తుపాకులతోని కాల్చి చంపిండు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా కేబీఆర్ పార్క్ పేరు కేబీఆరే ఉన్నది. అదే బాధ, వేరే బాధ ఏం లేదు మనకు. మనని గుర్తించిరా, మనకు పదవి వచ్చిందా, పైసలు వచ్చిందా, రెండోది. ఎందుకు బాధపడుతున్నాం ఇవాళ అంటే ఏ అంశాల కోసమైతే కొట్లాడినామో, ఏ గౌరవం కోసమైతే కొట్లాడినామో, ఏ చేదు గుర్తులైతే ఉండొద్దు అనుకున్నామో అవి ఇంకా మిగిలే ఉన్నాయి. అదే పెద్ద బాధ, వేరే బాధ ఏం లేదు. ఇవాళ మనం 1969 దాటుకున్నాం. ఆ తర్వాత దాదాపుగా 20 సంవత్సరాలు నేల నిజంగా ప్రతి ఊర్లో నెత్తురు పూలు ఊసినట్టే నక్సలైట్ ఉద్యమంలో పోయినటువంటి మన బిడ్డలను ఘోరాతి ఘోరంగా రాజ్యం పొట్టన పెట్టుకున్నది. అది చూసుకుంటా ఉన్నాం మనం. 1970 నుంచి దాదాపు 95 వరకు తెలంగాణ గురించి ఎక్కడ పెద్దగా చర్చ రాలే. ఎందుకంటే జై తెలంగాణ అన్నోళ్ళనల్లా
ఎత్తుకపోడు సంపుడు. నాకు తెలిసి వరంగల్లో పద్మాక్షమ్మ గుట్ట ఇప్పటి వరకు కూడా నెత్తురోడుతూనే ఉన్నట్టుందని నేను అనుకుంటా ఉన్నా. మరి అటువంటి సందర్భంలో 1995లో అనేక మంది విప్లవ వీరులు, ప్రజా సంఘాలు, జనశక్తి ఆధ్వర్యంలో బయటకు వచ్చి వరంగల్ డిక్లరేషన్ చేసిండ్రు. అగో అప్పుడు పుట్టింది మళ్ళీ ఒకసారి అగ్గి. వరంగల్ డిక్లరేషన్ చేసి గద్దరన్న నాకు తెలిసి మొదటిసారి బయటకు వచ్చి జనంలోకి వచ్చి ప్రజానాట్య మండలి నుంచి మా తెలంగాణ మాకు కావాల్సిందే అని నినదించి, అంటే అన్ని సంవత్సరాలు 1956లో మనల్ని కలిపిన తర్వాత కూడా అన్ని సంవత్సరాలు మన దగ్గర ఉండేటటువంటి విప్లవకారులు, ప్రజా సంఘాలు, మేధావులు అందరూ కూడా నిప్పును కాపాడుకుంటూ తెలంగాణ భావాన్ని కాపాడుకుంటూ వచ్చారు. ఆ తర్వాత కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు పుడతాడు అన్నట్టు 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టి ఆ యొక్క నిప్పు ఏదైతే ఉందో దాన్ని ఆయన అగ్గి రాజేసిండు. దాన్ని మొత్తం మన తెలంగాణ సమాజం అంతా కూడా ఆయన చుట్టూ నిలబడి కొట్లాడి కలబడి 2014లో తెలంగాణ తెచ్చుకున్నాం. ఆ విషయం మనందరికీ తెలిసింది. తెలంగాణ తెచ్చుకున్నాక ఏదైతే మనం ఆలోచన చేసినామో, ఏదైతే గౌరవం ఉద్యమకారులకు దక్కుతుంది అనుకున్నామో, కొంతమందికి అక్కడక్కడ పదవులు వచ్చినాయి, కొంతమందికి ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి, కొంతమంది జెడ్పీటీసీ లైన్రు, కొంతమంది ఎంపీపీ లైన్రు, కొంతమంది చైర్మన్ లైన్రు, కొంతమంది మంత్రులు లైన్రు. మన బాధ ఏంటంటే నిన్నటిదాకా నా పక్కన భుజం తట్టి పనిచేసి నడిచినటువంటి నాయకుడు ఎమ్మెల్యే అయితే ఏం సోదరా అని దగ్గరికి తీసుకుంటాడు అనుకుంటే నువ్వెవడరా అన్నట్టు చూడడమే మన బాధ. ఇది నా బాధ కాదు, ఖమ్మం నుండి వచ్చినటువంటి మిత్రులు మాట్లాడుకుంటే చెప్పిండ్రు. నిన్న మొన్నటి కాడ మన కాడ ఉన్నోడే ఎమ్మెల్యే అయితే మనకేదో జరిగిపోతుంది అనుకుంటే వాడు మనని పురుగుని చూసినట్టు చూస్తే ఆ బాధ, అవమానం ఎంత దారుణంగా ఉంటుందో మీ అందరికి కూడా తెలుసు. పదే చెప్పిరు మనోళ్ళు. అదొక రకమైతే అప్పటి కూడా సర్లే మనోడే కదా, మారుతాడు కదా, అది ఇది అనుకున్నాం. కానీ ఎవరైతే తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిరో, ఎవరైతే సమైక్యాంధ్ర వాదాన్ని సపోర్ట్ చేసిరో వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలోకి రావడం ఎవ్వరం కూడా తట్టుకోలేకపోయినాం. వాళ్ళు వచ్చి మనం ఎవరి ఇండ్ల మీదకైతే పోయినామో, ఎవరైతే పోలీసులను పెట్టి మనను కొట్టించిండ్రో, మన ఈపుల మీద లాఠీలు ఇరిచిండ్రో వాళ్ళందరూ వచ్చి మన కేసీఆర్ పక్కన కూర్చుంటారు ఏందని బాధ తప్పితే ఇంకో బాధ లేదు ఉద్యమకారులకు. ఇవాళ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అదే అన్నారు, ఎవ్వరం సార్ని తిట్టాలనుకుంటలేం, కేసీఆర్ గారిని తిట్టాలనుకుంటలేం. ఎందుకు బాధపడుతున్నామంటే 10 ఏళ్ళు రాజ్యం ఇస్తే టీఆర్ఎస్ పార్టీ ఎందుకు న్యాయం చేయలేదన్నది మాత్రం ఖచ్చితంగా అడిగి తీరాల్సినటువంటి ప్రశ్ననే. Subscribe us and press the bell icon for more interesting updates.